ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నమస్కారం. నాది ఒక చిన్న మనవి. ఈ వీడియో పూర్తిగా విజ్ఞాన సమాచారాన్ని అందించడానికి మాత్రమే రూపొందించబడింది. ఇది ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు. ఇది మన భారతీయ సంస్కృతి మరియు మన మహాభారత కథల ఆధారంగా రూపొందించబడింది. పురాణ కథనాల ప్రకారం కలియుగం ప్రారంభానికి సుమారు 5000 సంవత్సరాల పూర్వం సముద్రం మధ్యలో ఒక అద్భుతమైన నగరం ఉండేదని చెబుతారు. ఆ నగరంలో సుమారు 9 లక్షలకు పైగా విశాలమైన రాజభవనాలు ఉండేవట. వాటిని వజ్రాలు, బంగారం మరియు అనేక అమూల్యమైన రత్నాలతో అద్భుతంగా అలంకరించారట. ఈ నగరం ఎంత చక్కగా క్రమబద్ధమైన ప్రణాళికతో నిర్మించబడిందంటే నేటి ఆధునిక నగరాలు కూడా దీని ముందు ఎందుకు పనికి రావని చెప్పవచ్చును. కాని అకస్మాత్తుగా ఒకరోజు చూస్తుండగానే ఆ మహానగరం సముద్రంలో మునిగిపోయింది. అది 1983వ సంవత్సరంలో గుజరాత్ తీరానికి సమీపంలో అరేబియా సముద్ర అలలు ఒక వింత ఆందోళనతో తీరాన్ని తాకుతున్నాయని ఒక పరిశోధనలో మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భారత పురావస్తు శాస్త్రవేత్తల బృందం డైవింగ్ పరికరాలతో సముద్రంలోకి వెళ్లడానికి సిద్ధంగా నిలిచారు. కొద్ది క్షణాల్లో వారు సముద్రపు లోతుల్లోకి దూకిన వెంటనే కిందకు వెళ్తున్న కొద్ది ఇసుక మరియు రాళ్ల మధ్య కొన్ని అసహజమైన ఆకారాలు వారికి కనిపించాయి. అవి ఒకప్పటి కాలానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని వారికి అనిపించింది. వారి శరీరాలు నిశ్చలమయ్యాయి. శ్వాస ఆగినట్టయింది. వారి కళ్ల ముందు కనిపించిన ఆ దృశ్యం ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. 1000 సంవత్సరాల నాటి గ్రంథాలలో చెప్పబడిన నగరం ఇదేనా? నిజంగా సముద్ర గర్భంలో ఒక నగరం పూర్తిగా సమాధి చేయబడిందా? వారి ముందర కనిపించిన దృశ్యాన్ని చూసి వారు విస్మయానికి లోనయ్యారు. పెద్ద పెద్ద రాళ్లు, ఎత్తైన గోడలు, వాటిపై చెక్కబడిన అద్భుతమైన కళాకృతులు స్పష్టంగా కనిపించాయి వారికి. నీటి అడుగున ఒక సంపూర్ణ నగరం ఉన్నట్టుగా వారికి అనిపించింది. అది ఒక నీటి నగరంలాగా కనిపించింది. అది మరేదో కాదు, శ్రీకృష్ణుడి నీట మునిగిన నగరం ద్వారక. చాలా కాలంగా మహాభారతం, రామాయణం వంటి దివ్య గ్రంథాలను కేవలం కల్పిత కథలుగా భావించిన వారికి ఇది ఒక నిదర్శనం. ఆ గ్రంథాల్లోనే అద్భుతమైన ద్వారక నగరం గురించి కూడా వ్రాయబడింది. చాలా కాలం పాటు దీనిని కూడా ఒక కల్పన నగరంగా భావించి కథగానే పరిగణించి కొట్టిపారేశారు. కాని 1983వ సంవత్సరంలో డాక్టర్ ఎస్.ఆర్. రావు మరియు ఆయన బృందం ఈ నగరాన్ని కనుగొన్నప్పుడు దీనిని కేవలం కల్పనగా భావించినవారు ముక్కున వేలేసుకున్నారు. పురావస్తు సర్వేలు మరియు విస్తృత పరిశోధనల అనంతరం మహాభారతం మరియు హరివంశ పురాణంలో వర్ణించబడిన ద్వారక నగరం ఇదేనని డాక్టర్ ఎస్.ఆర్. రావు నిర్ధారించారు. మరి ఇంత సంపన్నమైన ద్వారక నగరం ఒక్కసారిగా నీటిలో ఎలా మునిగిపోయింది? పరిశోధన సమయంలో డాక్టర్ ఎస్.ఆర్. రావు మరియు ఇతర పురావస్తు శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేసేలా ఏమి దొరికింది? సముద్రపు అలలను కూడా వెనక్కి నెట్టేలా నిర్మించబడిన ఆ ద్వారక నిర్మాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం. స్వర్గాన్ని సైతం వణికించిన ఆ శాపం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుందాం. శతాబ్దాల నాటి పౌరాణిక కథలను నేలమీదకు లేదా సముద్ర గర్భం నుంచి వాస్తవంలోకి తీసుకువచ్చిన ఆ చారిత్రక ఆవిష్కరణ యొక్క పూర్తి ప్రక్రియను చూద్దాం. ప్రజలు కేవలం కథగా భావించిన ఆ నగరం యొక్క అవశేషాలను డాక్టర్ ఎస్.ఆర్. రావు మరియు ఆయన బృందం సముద్ర లోతుల్లోకి వెళ్లి ఎలా కనుగొన్నారు అనేది మనం తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు ద్వారక నేపథ్యాన్ని కొద్దిగా తెలుసుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్లలో ద్వారక ఒకటి. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. చాలా కాలం క్రితం మధురలో కంసుని ఆగడాలు పెరిగిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు కంసుని వధించి నగరవాసులను అతని అరాచకాల నుంచి విముక్తి చేశారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు మధురలోనే స్థిరపడ్డారు. కంసుడి మరణంతో ఆగ్రహించిన అతని మామ జరాసంధుడు మధురపై సుమారు 17 సార్లు దండయాత్ర చేశాడు. ఆ దాడులన్నిటిలోనూ శ్రీకృష్ణుడే విజయం సాధించినప్పటికీ పదే పదే జరుగుతున్న ఆ దాడులతో విసిగిపోయిన శ్రీకృష్ణుడు తన ప్రజల క్షేమం కోసం మధురను విడిచి వెళ్లడమే సరైన నిర్ణయమని భావించారు. ఈ నిర్ణయమే ఒక అసాధారణ నగరాన్ని నిర్మించడానికి ఆయనను ప్రేరేపించింది. ఆ నగరమే ద్వారక. శ్రీకృష్ణుడు సముద్ర తీరానికి వెళ్లి సముద్రదేవుణ్ణి శ్రీకృష్ణుడు ఇలా ప్రార్థించారు: ఓ సముద్రదేవా,
నా ప్రజలకు శాంతి మరియు భద్రత కావాలి. నేను ఒక కొత్త నగరాన్ని నిర్మించుకోవడానికి మీ నుంచి కొంత భూమిని ప్రసాదించు అని శ్రీకృష్ణుడు సముద్ర దేవుణ్ణి కోరారు. దీంతో సముద్రుడు చిరునవ్వుతో శ్రీకృష్ణుడికి సముద్రం మధ్యలో 12 యోజనాల భూమిని, అంటే సుమారు 153.6 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని దానం చేశారు. ఆ తరువాత దేవశిల్పి అయిన విశ్వకర్మకు ఈ దివ్య నగరాన్ని నిర్మించే బాధ్యతను అప్పగించారు. ఆయన అద్భుతమైన నగరాన్ని నిర్మించసాగారు. అక్కడ రాజభవనాల ఎత్తు ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండేది. గోడలు బంగారంతో, నేల వెండితో నిర్మించబడ్డాయి. నగరానికి నలువైపులా విశాలమైన ద్వారాలు ఉండేవి. ద్వారక అంటే అనేక ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అంధకులు, వృష్టులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను దసరాస్ అంటారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు. గాలిలో సుగంధభరితమైన పువ్వుల పరిమళం వ్యాపించి ఉండేది. వీధుల్లో నెమళ్లు నాట్యం చేసేవి. మధ్యలో ఉన్న శ్రీకృష్ణుడి రాజమహల్ను చూస్తే స్వర్గమే భూమిపైకి దిగివచ్చిందా అన్న భావన కలిగేది. నగరంలోని రహదారులను నేరుగా ఓడరేవుకు చేరే విధంగా నిర్మించారు. సముద్ర వాణిజ్యం కోసం ప్రత్యేకమైన రేవులు నిర్మించబడ్డాయి. ఇక్కడ ఓడలు సులభంగా వచ్చి వెళ్లేవి. నగరానికి నీటి సరఫరా కోసం ప్రత్యేకమైన నీటి పారుదల వ్యవస్థ ఉండేది. ఇది ఆ కాలంలో చాలా అరుదైన విషయంగా పరిగణించబడింది. స్వచ్ఛమైన నీటి కొలనులు, పచ్చని తోటలు, అలంకరించబడిన బజార్లు ఈ నగరాన్ని అందంగానే కాకుండా పూర్తిగా స్వయం సమృద్ధిగా మార్చాయి. భాగవత పురాణం ప్రకారం ద్వారకలో చంద్రకాంత శిలలు, వజ్రాలు, మనులు మరియు బంగారంతో నిర్మించిన 900కు పైగా భవ్యమైన రాజమహళ్లు ఉండేవి. శ్రీకృష్ణుడు స్వయంగా ఆ భవనాలను తన ప్రియమైన వారికోసం నిర్మించారు. బలరాముడు, రుక్మిణి, సత్యభామ, జాంబవతి మరియు ఇతర రాణుల కోసం వేరువేరు రాజభవనాలు ఉండేవి. ఈ భవనాలు కేవలం వాస్తుశిల్ప అద్భుతాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మికతకు మరియు భక్తికి ప్రతీకలుగా నిలిచాయి. కాని ఇది అంతం కాదు. ఇప్పుడు ద్వారకను చిరస్థాయిగా మార్చిన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. స్వయంగా భగవంతుడు నిర్మించిన నగరం, దేవతలు అలంకరించిన నగరం, కాలం చేత చరిత్రగా లిఖించబడిన నగరం. కాని సృష్టి ఉన్నచోట వినాశనం కూడా వేచి ఉంటుంది. ద్వారక యొక్క ఈ స్వర్ణగాథ ఎవ్వరూ ఊహించని ఒక శాపము నీడలో మునిగిపోబోతోంది. మహాభారత యుద్ధం ముగిసింది. దుమ్ముతో కప్పబడిన యోధుల శవాలు, చల్లాచెదురుగా పడి ఉన్న ఆయుధాలు, రక్తంతో ఎర్రబడిన భూమి, కౌరవులు నశించిపోయారు. తన కుమారుల ఈ స్థితిని చూసిన గాంధారి తీవ్రమైన కోపానికి లోనైంది. శ్రీకృష్ణుడు తలుచుకుంటే ఈ యుద్ధం జరిగేది కాదని ఆమె నమ్మింది. కాని ఆయన అలా చేయలేదనే ఆగ్రహంతో గాంధారి శ్రీకృష్ణుని శపించింది. నా వంశం ఎలాగైతే నాశనమైందో అదే విధంగా నీ వంశం కూడా నాశనం అవుతుంది అని ఆమె శపించింది. ఈ శాపమే యదువంశ వినాశనానికి పునాదిగా మారింది. కాని ద్వారక నాశనానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఒకానొక సమయంలో ద్వారక సమీపంలోని పిండారక అనే ప్రాంతానికి కొందరు గొప్ప ఋషులు వచ్చారు. వారిలో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, నారదుడు, కన్వుడు, దుర్వాసుడు వంటి మహర్షులు ఉన్నారు. ఆ ఋషులను చూసిన శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు మరియు అతని స్నేహితులు ఒక చిలిపి పని చేయాలని అనుకున్నారు. సాంబుడు ఒక గర్భవతి స్త్రీ వేషం ధరించి ఆ ఋషుల వద్దకు వెళ్లాడు. ఆ ఋషులు సాధారణ సాధువులు కారని, వారికి అన్ని తెలుసని, వారు త్రికాలదర్శులని సాంబుడు మరియు అతని స్నేహితులు గ్రహించలేకపోయారు. సాంబుడు మరియు అతని స్నేహితులు వారి వద్దకు వెళ్లి వారి తపస్సును భంగపరిచి తనకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పమని అడిగారు. తమకు జరిగిన ఈ అవమానాన్ని చూసి మునివరులకు కోపం వచ్చింది. వారు సాంబుడిని ఇలా శపించారు: నీవు ఒక లోహపు ముసలానికి జన్మనిస్తావు. అదే యదువంశ వినాశనానికి కారణం అవుతుంది. సాంబుడు మరియు అతని స్నేహితులు భయంతో వణికిపోయారు. వారు క్షమించమని వేడుకున్నారు. కాని ఇక ఏమీ చేయలేని పరిస్థితి.
కొన్ని రోజుల తర్వాత ఋషులు చెప్పినట్లే జరిగింది. సాంబుడు ఒక ఉదయం నిద్రలేచిన వెంటనే అతని బట్టల్లో ఒక బరువైన ఇనుప ముసలం కనిపించింది. ఈ దృశ్యం చూసిన యదువంశస్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం శ్రీకృష్ణుని తాత అయిన ఉగ్రసేన మహారాజుకు తెలియగానే ఆయన ఆ ముసలాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి సముద్రంలో పారేయమని ఆజ్ఞాపించారు. ఆ ముక్కలను సముద్రంలో వేయగానే ఒక పెద్ద చేప వాటిని మింగేసింది. కొంతకాలం తరువాత కొందరు జాలర్లు ఆ చేపను పట్టుకొని కోయగా దాని కడుపులో నుంచి ఇనుప ముక్కలు బయటపడ్డాయి. ఆ జాలర్లు ఆ ముక్కలను జరా అనే ఒక వేటగాడికి అమ్మేశారు. ఆ వేటగాడు ఆ ముక్కలతో తన బాణాలను తయారు చేసుకున్నాడు. మరోవైపు ద్వారకలో పరిస్థితి నెమ్మదిగా దిగజారడం ప్రారంభమైంది. గాంధారి శాప ప్రభావం స్పష్టంగా కనిపించడం మొదలైంది. కాలం గడిచే కొద్దీ యదువంశ ప్రజల్లో అహంకారం పెరిగిపోయింది. భోగవిలాసాలు, మద్యపానం, దురాచారాలు ధర్మం మరియు నైతిక విలువల స్థానాన్ని ఆక్రమించాయి. ఒకరోజు యదువంశ వీరులు సముద్రతీరంలో ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. దీనిని నేటికి ప్రభాస త్రికాలంగా పిలుస్తారు. మద్యము, అహంకారం మరియు పరస్పర తిట్లు ఆ ఉత్సవాన్ని క్రమంగా ఒక యుద్ధభూమిగా మార్చేశాయి. వారు తమలో తామే పోరాడుకోవడం ప్రారంభించారు. ఏ ఆయుధాలతోనైతే వారు యుద్ధాలు గెలిచారో ఆ ఆయుధాలతోనే వారు ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు. ఇక వినాశనం సమీపించిందని శ్రీకృష్ణుడు గ్రహించారు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్రగర్భంలో కలిసిపోయింది. శ్రీకృష్ణుడు నిర్యాణంతో మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3038వ సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించారు. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు అడవి వైపు నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయంలో ఆ ముసలం ముక్కలతో బాణాలను తయారు చేసిన వేటగాడు అక్కడికి వచ్చాడు. ఆ వేటగాడు శ్రీకృష్ణుడి పాదాన్ని జింకగా భావించి దానిపై బాణం ప్రయోగించాడు. ఆ బాణం శ్రీకృష్ణుడి పాదానికి తగలగానే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆయన త్యజించడంతో పాటు మొత్తం ద్వారక నగరం నీటిలో మునిగిపోయింది. శ్రీకృష్ణుడు 120 ఏళ్లు జీవించినట్ల చరిత్ర చెబుతోంది. శ్రీకృష్ణుడి మరణం తర్వాత ఏమి జరిగింది? అర్జునుడు ఏ పాత్ర పోషించారు? ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించారు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పారు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని తెలిపారు. ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చారు. ఉవ్వెత్తున ఎగసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తారు. ఇదంతా ద్వారక ప్రజలు, అర్జునుడు కళ్ల ముందే జరిగింది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని సమాచారం. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగసిపడటం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గమనార్హం. ద్వారకాపురి క్రీస్తు పూర్వం 1443వ సంవత్సరంలో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విధంగా ద్వారక యొక్క అపార వైభవం ముగసిపోయింది. స్వయంగా భగవంతుడు నిర్మించిన ఆ నగరం, ఒక యుగాన్ని చూసిన ఆ నగరం ఇప్పుడు కేవలం శాస్త్రాల పుటల్లో మరియు సముద్రపు నిశ్శబ్దంలో దాగిపోయింది. కాని ఇది అంతమా? ఆ విషయాలు తెలుసుకునే ముందు నేటి కాలంలో కేవలం కథగా చెప్పబడుతున్న ద్వారక నగరాన్ని ఎలా కనుగొన్నారో తెలుసుకుందాం. నిజంగా ఇది శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరమేనా? ఇక దీని వెనుక ఉన్న అసలు చరిత్రను మరియు దాగి ఉన్న రహస్యాలను తెలుసుకుందాం. చాలా కాలం పాటు ద్వారకను కేవలం ఒక పౌరాణిక నగరంగానే భావించేవారు. శ్రీమద్భాగవత పురాణం, విష్ణు పురాణం,
హరివంశ పురాణం మరియు మహాభారతంలో దీని గురించి గొప్ప వర్ణనలు ఉన్నప్పటికీ భౌగోళికంగా ఇది ఎక్కడ ఉందని ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఇది కేవలం ఒక మతపరమైన కథ మాత్రమే, చారిత్రక నిజం కాదు అని చాలామంది పండితులు భావించారు. కాని ఈ ఆలోచన మొదటిసారిగా 1930వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో కదిలింది. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో కొంతమంది జాలర్లు మరియు డ్రైవర్లు సముద్రంలో వింతరాళ్లు మరియు నిర్మాణాలను చూసినట్లు చెప్పారు. అరేబియా సముద్రం మీదుగా విమానాలు నడిపిన కొందరు పైలట్లు కూడా నీటి అడుగున పాత నగరాల సరళ రేఖల ఆకారాలను చూసినట్లు తెలిపారు. ఇక్కడి నుంచి ఒక పురాతన నగరానికి అన్వేషణ ప్రారంభమైంది. ఆ తరువాత 1963వ సంవత్సరంలో భారత పురావస్తు సర్వేక్షణ విభాగం ఏఎస్ఐ మొదటిసారిగా ద్వారక సమీపంలో తవ్వకాలను ప్రారంభించింది. ఆ ప్రాంతంలో స్థానిక ప్రజలు శతాబ్దాలుగా శ్రీకృష్ణుని నగరంగా భావిస్తూ వచ్చారు. అక్కడ జరిపిన తవ్వకాల్లో అనేక పురావస్తు కుండలు, విగ్రహాలు మరియు పక్కా నిర్మాణాలు లభించాయి. దీంతో ఆ ప్రదేశం చాలా పురాతనమైందని నిరూపించబడింది. కాని అది ద్వారక యొక్క అసలు గుర్తింపును ఇంకా పూర్తిగా స్పష్టం చేయలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత 1970వ సంవత్సరంలో మరో పెద్ద ఆధారం లభించింది. జామనగర్ ప్రభుత్వ రికార్డుల్లో దాదాపు 6వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన రాగపలకం గురించి ప్రస్తావన ఉంది. ఆ రాగపలకం సింహదత్ అనే రాజుకు సంబంధించిందని, దానిపై శ్రీకృష్ణ భగవానుడు నివసించేవారని స్పష్టంగా రాసింది. మతాన్ని మరియు చరిత్రను కలిపిన మొట్టమొదటి చారిత్రక పత్రం ఇదే. దీనివల్ల ద్వారక కేవలం కల్పన మాత్రమే కాదు, బహుశా కనుమరుగైన ఒక నిజం కావచ్చని చరిత్రకారులు మొదటిసారి భావించేవారు. ఆ తర్వాత ఈ అన్వేషణకు సరైన దిశా నిర్దేశం చేశాడు డాక్టర్ ఎస్ఆర్ రావు. ఆయన ఏఎస్ఐలో సీనియర్ అధికారి మరియు భారతదేశపు తొలి సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలలో ఒకరిగా ఉన్నారు పరిగణించబడ్డారు. ఆయనకు మహాభారతం మరియు పురాతన గ్రంథాల్లో చెప్పబడిన విషయాలపై నమ్మకం ఉండేది. ఆయన ఆ గ్రంథాల్లోని వర్ణనలను ఆధునిక సముద్ర పరిశోధనలతో పోల్చి చూసి, ఒకవేళ ద్వారక నిజంగా ఉంటే అది గుజరాత్ పశ్చిమ తీరంలోనే ఉండాల్సినదని నిర్ధారించారు. ఆలోచనతోనే 1979వ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా సముద్ర గర్భంలో పురావస్తు అన్వేషణకు పునాది పడింది. డాక్టర్ రావ్ గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సహాయం తీసుకుని ఒక కొత్త అన్వేషణ యాత్రను ప్రారంభించారు. ఈ పని అంత సులభం కాదు. ఆ రోజుల్లో భారతదేశంలో మంచి పరికరాలు కాని, ఆధునిక సాంకేతికత అందుబాటులో లేని సమయంలో అయినప్పటికీ ఆయన స్థానిక జాలర్లు, డైవర్ పాత పడవలు మరియు తొలితరం సోనార్ టెక్నాలజీ సహాయంతో సముద్రంలో దాగి ఉన్న రహస్యాన్ని వెతకడం ప్రారంభించారు. ఈ సమయంలోనే సముద్ర గర్భంలో వారికి కొన్ని నిర్మాణాలు కనిపించడం మొదలయ్యాయి. అవి ఏ కోణంలో చూసినా సహజంగా ఏర్పడినవిగా అనిపించలేదు. అక్కడ పొడవైన రాతి గోడలు, పెద్ద పెద్ద స్తంభాలు మరియు లంగర్లు కూడా కనిపించాయి. దీన్ని బట్టి ఒకప్పుడు అక్కడ ఓడలు వచ్చి ఆగేవని స్పష్టమైంది. అంటే ఈ ప్రదేశం ఒక పురాతన ఓడరేవుగా ఉండాలి. కాని ఇది కేవలం ఆరంభం మాత్రమే. అసలైన నిజాలు ఇంకా బయటపడాలి. 1979వ సంవత్సరం నాటి అన్వేషణ ఎప్పటినుంచో మరుగున పడి ఉన్న ఒక పురాతన కథకు తలుపులు తెరిచింది. 1980వ సంవత్సరం ఆ కథ నిజమని నిరూపించాలనే పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. ఆ పట్టుదలకు ముఖ్య కారణం డాక్టర్ ఎస్ఆర్ రావు. ఆయనకు మహాభారతం మరియు పురాణాల్లో రాసిన విషయాలపై పూర్తి నమ్మకం ఉండేది. ప్రపంచం కేవలం కథగా భావించిన శ్రీకృష్ణుని నగరం అరేబియా సముద్ర గర్భంలో ఎక్కడో ఒక చోట ఇంకా ఉందని ఆయన గట్టిగా విశ్వసించారు. కాని భారతదేశంలో సముద్ర పురావస్తు శాస్త్రం ఒక కొత్త రంగం. ఈ పని కోసం ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేవు. సముద్రం కింద ఒక నగరం ఉండొచ్చని శాస్త్రవేత్తలు కూడా నమ్మడం లేదు. చాలామంది ఈ ప్రయత్నాన్ని కేవలం మతపరమైన ఆలోచనగా మాత్రమే భావించారు. పౌరాణిక కథలను చరిత్రలతో కలపడం వల్ల ప్రయోజనం ఏంటి అని అనేక మంది డాక్టర్ రావును ప్రశ్నించారు. కాని ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. నిజమైన సవాలు నమ్మకం లేకపోవడం మాత్రమే కాదు, ఆ సమయంలో టెక్నాలజీ మరియు వనరుల కొరత కూడా పెద్ద ఆటంకంగా ఉంది. సోనార్ వంటి ఆధునిక టెక్నాలజీ లేదా నీటి అడుగున పనిచేసే రోబోట్లు లేవు. డైవర్లు తమ చేతులతోనే సముద్ర గర్భాన్ని తడమాల్సి వచ్చేది.
దాదాపు 40 ఏళ్ల క్రితం 1980వ సంవత్సరంలో సముద్రంలో తవ్వకాలు జరపడం అంత తేలికైన పనికాదు. దీనికోసం పురావస్తు శాస్త్రవేత్తలు, డైవర్స్, సముద్ర శాస్త్రవేత్తలు, అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్లు, చరిత్రకారులు, భూగర్భ శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులు ఎంతో మంది అవసరం ఉండేవారు. ఇంత పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసి వారితో కలిసి పనిచేయడం ఒక పెద్ద సవాలు. నిధుల కొరత ఎంతగా ఉందో అంటే ఆయన తన జీతం నుంచి డబ్బు తీసి బృందం కోసం భోజనాన్ని ఏర్పాటు చేసేవారు. ఆయన కేవలం 800తో ఈ యాత్రను ప్రారంభించారు. అది కూడా చిన్న చిన్న ఫండ్స్ రూపంలో సేకరించి. సముద్ర పురావస్తు శాస్త్రం కోసం ప్రభుత్వం ఒక శాశ్వత విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరుకున్నారు. కాని అది అంత సులభం కాదు. 1983వ సంవత్సరం నుండి 1992వ సంవత్సరం మధ్య డాక్టర్ రావు బృందం సుమారుగా 12 సార్లు సముద్రంలోకి వెళ్లి తవ్వకాలు జరిపింది. ఈ అన్వేషణ కోసం ద్వారక మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలను ఎంచుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా బయటపడిన ఆధారాలు కేవలం భారతదేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. డైవర్లు సముద్ర మట్టానికి సుమారుగా 30 మీటర్ల లోతులో 560 మీటర్ల పొడవైన రాతి గోడను కనుగొన్నారు. ఇది సహజంగా ఏర్పడిన నిర్మాణం కాదు. ఇది మానవ నిర్మిత నగరపు గోడ. దీనిని నిర్మించడం మహాభారతంలో ద్వారక గురించి వర్ణించిన విధంగానే ఉంది. ఆ తర్వాత ఒకప్పుడు ఏదో ఒక భవనం లేదా రాజ్మహల్లో భాగంగా ఉండే 30 కంటే ఎక్కువ రాతి స్తంభాలు దొరికాయి. అక్కడ పడవలు నడిచేవని సూచించే లంగర్లు కూడా లభించాయి. 3 రంధ్రాలు ఉన్న కొన్ని లంగర్లు కూడా కనుగొనబడ్డాయి. ఇవి ఆ కాలంలో ఆధునిక నావిగేషన్ పరిజ్ఞానాన్ని సూచిస్తున్నాయి. ఇవే కాకుండా సముద్రంలో ఇనుము, ఇత్తడి, ఇతర పూర్వీకుల వస్తువులు కూడా దొరికాయి. కార్బన్ డేటింగ్ మరియు థర్మల్ లూమినియస్ డేటింగ్ పద్ధతుల ద్వారా ఈ వస్తువులు క్రీస్తుపూర్వం 1500 సంవత్సరం నుండి క్రీస్తుపూర్వం 3000 సంవత్సరం మధ్యకాలానికి చెందినవని తేలింది. అంతేకాకుండా ఒక మట్టిపాత్ర 9000 సంవత్సరాల పురాతనమైందని తేలడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యం చెందారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చరిత్రకారులు దీన్ని అంగీకరించడానికి నిరాకరించారు. ఇది కేవలం మతాన్ని ప్రచారం చేసే ప్రయత్నమే అని వారు అభివర్ణించారు. కాని డాక్టర్ ఎస్ఆర్ రావు సమాధానం చాలా స్పష్టంగా ఉంది. నేను గ్రంథాలను మత పుస్తకాలుగా కాకుండా చారిత్రక ప్రతులుగా భావిస్తా. రోమ్, బాబిలోన్ వంటి నగరాలను తవ్వగలిగినప్పుడు ద్వారకను ఎందుకు తవ్వకూడదు? 1990 నాటికి బృందానికి 500 కంటే ఎక్కువ కళాఖండాలు, పురాతన ఓడరేవు గోడలు మరియు ఒక ప్రణాళికబద్ధమైన నగరానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. దీని ద్వారా ఒక విషయం స్పష్టమైంది. ద్వారక కేవలం కల్పన కాదు. ఇది సముద్రంలో మునిగిపోయిన, నిజమైన, సంపన్నమైన మరియు వ్యవస్థీకృత నాగరికత. కాని నిధుల కొరత కారణంగా ఆ సమయంలో పరిశోధన నిలిపివేయబడింది. ఆ తర్వాత 2001వ సంవత్సరంలో ఈ దిశగా అతి పెద్ద ముందడుగు తీసుకోబడింది. భారత పురావస్తు సర్వేక్షణ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ కలిసి ఒక పెద్ద శాస్త్రీయ యాత్రను ప్రారంభించారు. ఈసారి కచ్ సింధు శాఖ మరియు ద్వారక ప్రాంతాలను ఎంచుకున్నారు. ఈ యాత్రలో కేవలం పురావస్తు శాస్త్రవేత్తలే కాకుండా సముద్ర శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు, నావికాదళ, డైవర్స్, సోనార్ నిపుణులు మరియు అంతర్జాతీయ కార్బన్ డేటింగ్ ప్రయోగశాలలు కూడా పాలుపంచుకున్నాయి. ఈ అన్వేషణ ఏఎస్ఐ సముద్ర పురావస్తు విభాగానికి డైరెక్టర్గా ఉన్న డాక్టర్ అలోక్ త్రిపాఠి మరియు సిఎస్ఐఆర్ మారిన్ సైన్స్ విభాగానికి అధిపతిగా ఉన్న డాక్టర్ రాజీవ్ నిగమ్ నాయకత్వంలో నిర్వహించబడింది. డాక్టర్ ఎస్ఆర్ రావు ప్రారంభించిన అన్వేషణ ఇప్పుడు కొత్త సాంకేతికతతో, కొత్త ఉత్సాహంతో మరొక దశకు చేరుకుంది. పురాణాల పుటల్లో చెప్పబడిన సముద్ర గర్భంలో నుంచి బయటపడిన ద్వారక కథ చరిత్ర మరియు విజ్ఞానం కలిస్తే ఎంతటి అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఈ అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో ఇంకెన్ని రహస్యాలు బయటపడతాయో కాలమే నిర్ణయిస్తుంది. ఈసారి అన్వేషణ మునుపటి కంటే భిన్నంగా, అత్యంత ఆధునికంగా సాగింది. కేవలం కళ్లతో కాకుండా యంత్రాల సహాయంతో ఈ పరిశోధన నిర్వహించబడింది. 2001 నుంచి 2007 వరకు సముద్ర గర్భంలో పూర్తి హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించారు. అడ్వాన్స్డ్ సోర్స్ సిస్టమ్ మరియు సబ్ బాటమ్
ప్రొఫైలర్ వంటి ఆధునిక పరికరాలతో సముద్రాన్ని జల్లెడపట్టారు. ఇది మ్యాప్ కూడా గీయబడింది. శాస్త్రవేత్తలు సుమారుగా 4000 చదరపు మీటర్ల సముద్ర భాగాన్ని స్కాన్ చేశారు. అక్కడ దొరికినవి చూసి వారు ఆశ్చర్యపోయారు. సముద్రపు లోతుల్లో ఒక నగరపు పునాదుల వలె కనిపించే పెద్ద చతురస్రాకార రాతి దిమ్మెలు కనుగొనబడ్డాయి. ఒక అద్భుతమైన భవనం యొక్క అవశేషాలుగా భావించబడుతున్న సున్నపురాయి ముక్కలు దొరికాయి. పురాతన చిహ్నాలు చెక్కబడ్డ టెర్రకోట ముద్రలు కూడా లభించాయి. ఇక్కడ ఒక పురాతన ఓడరేవు ఉండేదని సూచించే లంగర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆ కాలంలో నగరాన్ని ఎంత ప్రణాళికాబద్ధంగా నిర్మించారో తెలియజేసే మురుగు నీటి మరియు నీటిపారుదల వ్యవస్థ కూడా కనుగొనబడింది. ఇక అతి పెద్ద పరీక్ష అయిన కార్బన్ డేటింగ్ వంతు వచ్చింది. దొరికిన అన్ని కళాఖండాలను భారతదేశం మరియు విదేశాల్లోని ప్రయోగశాలలకు పంపారు. ఫలితాలు వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. చాలా వస్తువులు సుమారుగా 9000 సంవత్సరాల పురాతనమైనవిగా తేలింది. అంటే ఇవి హరప్పా నాగరికత కన్నా కూడా పురాతనమైనవి. కొన్ని ముక్కల వయస్సు 5000 సంవత్సరాల వరకు ఉన్నట్టు కనుగొనబడింది. ఇది మహాభారతం మరియు ద్వాపర యుగ కాలంతో సరిపోతుంది. డాక్టర్ రాజీవ్ నిగమ్ ప్రకారం సముద్రం నుంచి పొందిన భూమిపై ద్వారక నిర్మించబడిందని మహాభారతంలో వర్ణించబడింది. భూగర్భ శాస్త్రవేత్తల నివేదికలు కూడా అదే భూమిని సముద్రం తిరిగి తనలో కలిపేసుకుందని నిర్ధారించాయి. 2007వ సంవత్సరంలో నౌకాదళం మరియు ఏఎస్ఐ కలిసి 3 పెద్ద అండర్ వాటర్ తవ్వకాలు ప్రారంభించాయి. దాదాపు 2 నాటికల మైళ్ల పరిధిలో విస్తరించి ఉన్న ఆలయ గోడలు, రాజ్మహల్ శిథిలాలు మరియు మురుగు నీటిపారుదల వ్యవస్థలు ఈ తవ్వకాల్లో బయటపడ్డాయి. ద్వారక కేవలం కల్పన కాదు, నిజమని ప్రపంచం మొదటిసారిగా అంగీకరించిన క్షణం ఇది. కాని ఒక పెద్ద ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. అసలు ద్వారక ఎందుకు మునిగిపోయింది? దీనికి మతపరమైన సమాధానం మనం ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు శాస్త్రీయ దృక్పథాన్ని పరిశీలిద్దాం. శాస్త్రవేత్తలు సముద్ర శాస్త్రం మరియు భూగర్భ శాస్త్రం వైపుకి దృష్టి సారించారు. ఈ పరిశోధనకు సముద్రమట్టం పెరుగుదల సిద్ధాంతం సీ లెవెల్ రైస్ థియరీ ఆధారంగా ఉంది. అమెరికాకు చెందిన ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రాన్స్ అరేబియా సముద్ర మట్టానికి సంబంధించిన 20,000 సంవత్సరాల డేటాను విశ్లేషించారు. ఆ పరిశోధన ప్రకారం 9,000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టం నేటికంటే 25 మీటర్లు తక్కువగా ఉండేది. క్రీస్తుపూర్వం 5,000 సంవత్సరాల మధ్య సముద్ర మట్టం అకస్మాత్తుగా చాలా వేగంగా అనేక మీటర్ల మేర పెరిగింది. ఈ సంఘటన ఏదో ఒక సునామీ లేదా సముద్రపు విపత్తుకు సంకేతమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వేల సంవత్సరాలుగా కథల్లో, పురాణాల్లో చెప్పబడిన చిరంజీవి ద్వారక ఇప్పుడు సముద్ర గర్భంలో శాస్త్రీయ ఆధారాలతో మన ముందు నిలుస్తోంది. మత గ్రంథాల్లో చెప్పిన శాపం కావచ్చు, లేదా శాస్త్రాలు చెబుతున్న ప్రకృతి వైపరీత్యం కావచ్చు. కారణం ఏదైనా, ఒక అద్భుతమైన నాగరికత కాలగర్భంలో కలిసిపోయిందని మాత్రం నిజం. ఆ అన్వేషణ మన పురాణాలు మరియు చరిత్రల మధ్య ఉన్న అద్భుతమైన బంధానికి ఒక నిలువుట అద్దం. ఈ మార్పు కేవలం అరేబియా సముద్రంలో మాత్రమే జరగలేదు. శాస్త్రవేత్తలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి సేకరించిన సముద్రమట్టం డేటాతో ఈ సమాచారాన్ని పోల్చినప్పుడు కరేబియన్ దీవులు, ఇండోనేషియా మరియు దక్షిణ అమెరికా వంటి ప్రదేశాల నుండి కూడా ఆ కాలంలో పెద్ద సముద్రపు అలజడులు మరియు సునామీలకు సంబంధించిన ఆధారాలు దొరికాయి. దీన్ని బట్టి ఈ సంఘటన కేవలం భారతదేశానికి పరిమితం కాలేదని, ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏదో పెద్ద మార్పు జరుగుతుందని స్పష్టమవుతుంది. మహాభారతం ప్రకారం సరిగ్గా అదే సమయంలో శ్రీకృష్ణుడు భూమిని విడిచి వెళ్లాడు మరియు కలియుగం ప్రారంభమైంది. ఇప్పుడు అన్ని శాస్త్రీయ మరియు చారిత్రక ఆధారాలు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. ద్వారక మునిగిపోవడం ఒక కల్పన కాదు, అది ఒక వాస్తవమైన చారిత్రక ఘటన. ఇందులో ప్రకృతి వైపరీత్యం, కాలచక్రం మరియు బహుశా కర్మల యొక్క ప్రతీకాత్మక కథ అన్ని కలిసిపోయాయి. ఆ తర్వాత 2024వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ రహస్యాన్ని ప్రపంచం ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 25, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గుజరాత్లోని పంచ్కుయి బీచ్ వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు భారత నావికాదళం, ఏఎస్ఐ,
ఎనయోటి మరియు శాస్త్రవేత్తల బృందం స్కూబా డైవింగ్ ద్వారా సముద్రపు లోతులోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఒకప్పుడు శ్రీకృష్ణుని నగరం ఎక్కడైతే ఉండేదో అదే ప్రదేశానికి ప్రధానమంత్రి సముద్రంలోకి దిగ్గానే అక్కడ రాతి స్తంభాలు, లంగర్లు, ఆలయ పునాదులు మరియు పురాతన గోడలు కనిపించాయి. మోదీ స్వయంగా సముద్ర గర్భంలో శ్రీకృష్ణుని స్మృతికి మరియు భారతదేశ సనాతన వారసత్వానికి ప్రతీకగా ఒక నెమలి ఈకను సమర్పించారు. ఈ రోజు ద్వారక 2 భాగాలుగా ఉంది. ఒకటి భూమిపై ఉన్న నగరం, ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. రెండవది సముద్ర గర్భంలో ఉన్న నగరం. దీనిని నేడు ప్రపంచం ది లాస్ట్ సిటీ ఆఫ్ కృష్ణ గా గుర్తించింది. ఈ 90 సంవత్సరాల అన్వేషణ, సంఘర్షణ మరియు శాస్త్రీయ యాత్ర, విశ్వాసం కేవలం నమ్మకం మాత్రమే కాదు, అది చరిత్రకు పునాది కూడా కాగలదని ప్రపంచానికి చూపించింది. యుగాలు మారాయి, రాజవంశాలు అంతరించాయి, నాగరికతలు వెలసి పతనమయ్యాయి. కాని ఆ సముద్రం మాత్రం ఈనాటికి మౌనంగా, ప్రశాంతంగా, రహస్యంగా ఉంది. బహుశా అది తన నిర్మాత అయిన శ్రీకృష్ణుడు తిరిగి రావడం కోసం ఎదురు చూస్తుందేమో. ద్వారక ఒక కల్పన కాదు, అది ఒక వాస్తవం. ఒక శాపం మింగేసిన కాలం, దాచిపెట్టిన సముద్రం తన లోతుల్లోకి తీసుకున్న ఒక స్వర్ణ వాస్తవం. కాని ఆ సత్యం నేడు మళ్లీ బయటపడుతుంది. విరిగిన స్తంభాల్లో, పురావస్తు నివేదికల్లో, సోనార్ తరంగాల్లో మరియు ఒక జాతి విశ్వాసాల్లో ఈ డాక్యుమెంటరీ మనకు నేర్పింది ఏంటంటే విశ్వాసం మరియు విజ్ఞానం 2 విభిన్న ధృవాలు కావు. అవి ఒకే సత్యానికి చేరే 2 మార్గాలు. ఒకటి మనకు నమ్మకాన్ని ఇస్తే మరొకటి దాన్ని నిరూపిస్తుంది. ఇప్పుడు మీకు తెలిసింది కదండి ద్వారకా ఆలయం యొక్క రహస్యం. మరిన్ని ఇలాంటి భక్తి రసమైన వీడియోలు మరియు వాస్తు చిట్కాలు కోసం చూస్తూ ఉండండి నా ఛానల్ని షణ్ముఖ్ కాలేపో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.